బీజేపీ చరిత్రను వక్రీకరిస్తే నిజాలు కనుమరుగు కావాలని సిపిఐ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించినా కూడా తెలంగాణకు స్వతంత్రం రాలేదని చాడ వెంకటరెడ్డి గుర్తు చేశారు. ఆగస్టు 15 దేశం స్వాతంత్రం వచ్చింది. తెలంగాణకు రాకపోతే అప్పటికే తెలంగాణలో నైజాం రాచరిక వ్యవస్థ అంతానికై ఆంధ్ర మహాసభ ఒకవైపు, కమ్యూనిస్ట్ పార్టీ మరొక వైపు, కార్మిక సంఘాలు ఇంకోవైపు పెద్ద ఎత్తున ఊరూర సంఘాలు పెట్టి దున్నేవాడికి భూమి అని, బెట్టి చాకి రద్దని, బానిస సంఖ్యలు పోవాలని, అలాగే దౌర్జన్యాలు గుండాలు పోవాలని, అయ్యాని బాంచాన్ని కాల్ముక్త అనేటువంటి మరి ఆ దురాగతం పారదోలేందుకే పెద్ద ఎత్తున ప్రజలు చైతన్యవంతం చేసిన పరిస్థితి ఉంది. అప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతా ఉన్నాయి తరుణం అది. అయితే అప్పుడు మనకు ఆగస్టు 15 వచ్చినా స్వాతంత్రం రాలేదు కాబట్టే సెప్టెంబర్ 11 ఇదే రోజు 1947న తెలంగాణలో నైజాం రాజ్యం అంతానికై, అలాగే భూస్వాముల వ్యవస్థ రద్దుకై, దున్నేవాడికి భూమికై, వెట్టిచాకి రద్దుకై మరి ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం పిలిపించింది. ఆ పిలుపు బద్దం ఎల్లారెడ్డి గారు ఇప్పుడే ఇక్కడ మనం ఆయనకు శ్రద్ధాంజలి ఘటించాం. మరి అలాగే రావి నారాయణరెడ్డి, మగ్దుం మొయినుద్దీన్, రాజేంద్ర గౌడ్ పిలిపించారు. ఆ పిలుపు ప్రభంజనమైంది. ఊరువాడు ఉప్పనైంది. ఎక్కడికక్కడికి ప్రజలందరూ కూడా కత్తులు, కటారులు, ఓడిషలు, మరి బడిషలతో, కాలం పొడితో కూడా ఎక్కడికక్కడ చల్లి దొరల గుండాయిజాన్ని ఎక్కడిక్కడ అంతం చేశారు. ఆ రకంగా గ్రామాలు 3000 గ్రామాలు అభివృద్ధి చేశారు. అంతేకాదు మరొక రకంగా చెప్పాలంటే 10 లక్షల ఎకరాల భూములు పంచారు. వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆనాడు ఉద్యమంలో కొంత పాత్ర ఉన్నప్పటికీ మరి అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మరి ససేమిరి అన్నట్టు ఉంటే అప్పుడు ఇక్కడ ఈ ఒత్తిడికి లొంగలేక ఈ ఊర్లలో ఉండేటువంటి మరి వతందారులు, పటవారీలు, జమీందారు జాగిదంతా పోయి నైజాం మొరబెట్టుకొని అయ్యాయిగా రాజ్యం ఆగది, కమ్యూనిస్టుల చేతికి పోతుంది, మేము ఉండలేము బతకలేమని చెప్పి మొరబెట్టుకుంటే అప్పుడు నైజాం రాజు ఢిల్లీకి పోయి వాళ్ళతో ఉడంబడిక చేసుకొని యథాతథ ఉడంబడిక చేసుకొని ఆయన మరి అలా మనం చూస్తూ ఉన్నాం. ఒక సంవత్సరం తర్వాత సెప్టెంబర్ 17, 1948న అంటే స్వాతంత్రం వచ్చినాక ఏడాది దాటిన తర్వాత భారతదేశం విలీనమైంది. ఇవాళ చాలామంది వక్రబుద్ధితోటి వక్రీకరణ చేస్తూ ఉన్నారు.